ద్వితీయోపదేశకాండం 33:24-29 వరకు రాయబడిన లేఖనాల్లో చాలా అద్భుతమైనటువంటి ఉపదేశ క్రమాన్ని దేవుడు నిక్షిప్తం చేసి ఉంచాడు. శ్రద్ధగా మీరు వాక్యాన్ని నా వైపు చూస్తూ వింటే కొన్ని శ్రేష్టమైన మాటలు మీ దృష్టికి వస్తాయి. హల్లెలూయా. మీరు నిజంగా బలపడచ్చు. హల్లెలూయా. ఆషేరు గోత్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే ఈ మిగతా వాటన్నిటి గురించి వివరించడానికి మొదటి నుంచి రావాలి, కానీ ఈనాడు ప్రత్యక్షత ఆషేరు గోత్రం నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలు యొక్క దేవుని పట్ల, దేవుడికి ఇశ్రాయేలు పట్ల ఉన్న ఉద్దేశం గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం. హల్లెలూయా. మాట్లాడుచున్నది పరిశుద్ధాత్ముడు కానీ నేనైతే కాదు. నేను 100% ఈ మాట నేను చెప్పగలను. మాట్లాడేది మాత్రం పరిశుద్ధాత్ముడు. ఆ విషయాన్ని గమనించండి. ఎవరిని ఉద్దేశించి కాదు. ముందు ఆ ఆలోచన తీసి పక్కన పెట్టండి. మాట్లాడేది పరిశుద్ధాత్ముడు కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఆషేరును గురించి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును అని రాయబడింది. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును, తన పాదములను తైలములు ముంచుకొనును. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? దేవుడు ఎలాంటి వారిని దీవిస్తాడు? దేవుడు ఏ వ్యక్తులను ఇష్టపడతాడు? ఒకవేళ దేవుడు ఎవరినైనా ఎన్నుకొని ఆశీర్వదిస్తే వాడు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాడు భూమి మీద అనే విషయాలు కొన్ని మనం చూద్దాం. ఇక్కడ ఆషేరు గురించి మాట్లాడుతాడు. తను ఎంత గొప్పగా సహోదరులందరూ కంటే ఎక్కువగా దీవించబడతాడంట. సహోదరులందరికంటే. అసలు యాకోబుకి పుట్టినటువంటి కొడుకుల్లో మీరు చూస్తే 12 గోత్రాలు. ఆషేరు అనేది ఒక వ్యక్తి పేరే. అది ఒక వ్యక్తి పేరే. ఇశ్రాయేలు పిల్లల 12 గోత్రాల వాళ్ళ పేర్లే, వ్యక్తుల పేర్లే గోత్రాలుగా మార్చాడు దేవుడు. అలా కొంచెం వాళ్ళని పెట్టానా, మాట్లాడలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే బిడ్డలారా, దేవుడు వ్యక్తుల పేర్లను గోత్రాలుగా మార్చాడు. 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో ఆషేరు గోత్రం ఒకటి. ఈ ఆషేరు గోత్రాన్ని గురించి మాట్లాడుతూ తన సహోదరులందరికంటే అతడు ఎక్కువగా ఆశీర్వదించబడతాడు అని మోషే ప్రవచించాడు. దిస్ ఈజ్ ద ప్రొఫెసీ ఆఫ్ మోసెస్. ఎవరి గురించి అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల్లో వాళ్ళ గోత్రాల సంఖ్యను బట్టి, ఆ ప్రజలను బట్టి, ప్రజలను వాళ్ళు ఏమవుతారో, ఆ గోత్రంలో ప్రజలు ఏ విధంగా ఉంటారో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు, ఎలాంటి మనస్సు కలిగిన వాళ్ళు, రానున్న రోజుల్లో వాళ్ళు ఏమవుతారో కొన్ని రకాల ప్రవచనాత్మకమైన విషయాలు మోషే ద్వారా దేవుడు మాట్లాడించాడు అక్కడ. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, మోషే ప్రవచించాడంటే అది ఎంత దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు మోషే. ఆ మోషేతో ఆ రోజున ప్రకటించిన ఆ దేవుడు ఆ లోతైన మర్మాలను ఈరోజు అదే ఆత్మ దేవుడు ఈ దీనదాసులో నుంచి మీతో మాట్లాడుతున్నాడు. అదే ఆత్మ ఆనాడు మోషే ద్వారా పలికించిన అదే ఆత్మ నేడు కూడా అదే స్పిరిట్, అదే ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. ఇందులో 100% సందేహం ఏమీ లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. తన సహోదరుల కంటే అన్నాడు. పిల్లరా, ఎవరు ఆశీర్వదించబడాలని ఇష్టపడతారో తెలుసా? దేవుల్లో ఉన్నప్పుడు, క్రీస్తుని అంగీకరించినప్పుడు నేను కూడా ఆశీర్వదించబడాలి అని ఫస్ట్ ఒక వ్యక్తి, ప్రతి కుటుంబం కోరుకుంటారు. వ్యక్తిగతంగా అందరూ కోరుకుంటారు, నేను దీవించబడాలి. నేను దేవుని నమ్ముకున్న తర్వాత నేను ఆశీర్వదించబడాలని కోరుకోవటంలో తప్పు లేదు. అసలు దేవుడు ఏమంటాడంటే, నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దీవించబడటం కాదు, కానీ నువ్వు దీవించబడ్డావు కాబట్టే ప్రభువుని నమ్ముకున్నావు. హల్లెలూయా. అసలు ఏంటి నిజం దీవెన అంటే, నువ్వు ప్రభు ఎన్నికలో ఉండటమే నిజమైన ఆశీర్వాదం. ప్రభు నిన్ను ఎన్నుకోవటమే నిజమైన దీవెన. ప్రభు నిన్ను పిలవటమే నిజమైన దీవెన. నువ్వు ఆశీర్వదించబడ్డావు అంటానికి గుర్తు ఏంటంటే నువ్వు యేసుని నమ్ముకోవటమే. హల్లెలూయా. వెన్ యూ బిలీవ్ ఇన్ క్రైస్ట్, నువ్వు యేసుని విశ్వసించినప్పుడు, ఎప్పుడైతే విశ్వసించావో ఆ దినము నుండే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివని అర్థం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆషేరుని గురించి మాట్లాడుతూ సహోదరులందరికంటే దీవించబడతాడంట. సహోదరులందరికంటే నేనేమంటాను, ఇప్పుడు యోసేపు కంటే కూడా, నేను అడిగే ప్రశ్న, యోసేపు కంటే కూడా, ఇది మోషే ప్రవచనం, యోసేపు కంటే కూడా ఆషేరు దీవించబడతాడంటే ఎస్.
తన సహోదరులందరికంటే ఆషేరు దీవించబడతాడు. యోసేపే అసలు ఎంతగానో దేవునికి లోబడి శ్రమొచ్చిన తట్టుకొని బాధైనా నిలబడి చెరసాల్లో కూడా ఉండి నిందల అవమానాలన్నీ సహించి భరించి చివరకు ప్రభునందు చివరి వరకు నిలబడినటువంటి వాడు దీవించబడి ఐగుప్తు దేశం మీద ఒక గొప్ప ఆశీర్వాదకరమైన పోస్టులో, ఒక అద్భుతమైన జాబులో గవర్నర్ స్థాయికి వెళ్ళిపోయిన వ్యక్తి కదా. హల్లెలూయా. ఆ వ్యక్తి కంటే కూడా ఆషేరు దీవించబడిన వాడంటే మనం నమ్ముదామా అంటున్నాను నేను మీకు వేసిన ప్రశ్నకి జవాబుగా మీ ముఖాలు అలా పెట్టడం కాదు, కానీ దీనికి నిజంగానే దీవించబడ్డాడంటే నేనేమంటానంటే నాకు దేవుని మాటే ప్రాముఖ్యం కనుక యోసేపు కంటే కూడా ఆషేరు దీవించబడిన వాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా మాట కాదుగా, పరిశుద్ధాత్ముని మాట. పరిశుద్ధాత్ముడే ఆ యోసేపు అయినా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు గాక, వాళ్ళందరికంటే సహోదరులందరికంటే ఎక్కువ దీవించబడటం అంటే ఎలా? ప్రభువుని నమ్మావు, నీ కుటుంబం ఎందుకింత దిగజారిపోతుంది? ప్రభువుని నమ్మిన తర్వాత మనం ఎందుకు నీ కష్టాలు అనుభవిస్తున్నాం, ఎందుకు నీ శ్రమల గుండా వెళుతున్నావు? మిగతా వాళ్ళందరూ దీవించబడ్డారే, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాకంటే ఎక్కువ దీవించబడ్డారే, మా ఇంట్లో ఉన్న సహోదరులు నాకంటే ఎక్కువ ఆశీర్వదించబడ్డారే. బట్ మనకంటే ముందున్న పితరులు అయితే వాళ్ళ సహోదరుల కంటే ఎక్కువ దీవించబడ్డారు కదా. నేనంటాను ఆషేరు దీవించబడడానికి గల కారణం ఒకటే. హల్లెలూయా. ఆ మాట ఏంటంటే నేను చెప్పేది, ఎందుకు దీవించబడ్డాడంటే ప్రియులారా, ఆ గోత్రములో పుట్టిన వాళ్ళందరూ దేవునికి లోబడ్డారు. హల్లెలూయా. ఆ గోత్రంలో ఉన్న ఎవ్వరి దగ్గర ఆ గోత్రంలో ఎవ్వరి దగ్గర రిమార్క్ లేదు. హల్లెలూయా. ఆషేరు అనగా సమృద్ధి, ఆషేరు అనగా విస్తారమైన పంట, ఆషేరు అనగా ఆశీర్వాదానికి గుర్తు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును, అతడు తన సహోదరుని కంటే కటాక్షమునందునన్నాడు. హల్లెలూయా. అంటే ఆషేరును ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడో, ఈ రోజు నుంచి ప్రభు మిమ్మల్ని కూడా నా దేవుడు అలాగనే ఆశీర్వదించునుగాక. నా దేవుడు ఆషేరు లాగానే మనలందరినీ దీవించునుగాక. ఆషేరు పొందిన కటాక్షము మీరును పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకు మొదటిగా ఆషేరులో ఉన్నది ఒబీడియన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఎడల విధేయత కలిగినటువంటి వాడు. 2, దేవుని ఆజ్ఞలను పాటించినటువంటి వాడు. 3, దేవుడు చెప్పిన యుద్ధాలు చేసినటువంటి వాడు. 4, దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేసినటువంటి వాడు. ఈ గుణములన్నీ, ఈ 4 గుణములు ఆషేరులో ఉన్నందున ఆషేరును దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నన్ను నా కుటుంబమును నిశ్చయముగా నా తల ఎత్తి నన్ను ఆశీర్వదించాలని ఈ రోజు నుంచి నేను కోరుకుంటున్నానని ఎవరైతే నిండు మనసుతో కోరుతున్నారో, నా దేవుడు ఆషేరులాగా మిమ్మలను దీవించబోతున్నాడు. ఆషేరు వంటి ఆశీర్వాదము నా దేవుడు ఇచ్చునుగాక. నీ సహోదరుల కంటే నిన్ను హెచ్చించాలని దేవుని కోరిక. ఆమేన్. అందుకని దేవుడు ఉద్దేశించిన వాడై ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. అతని పాదానికి చూడండి, కటాక్షం పొందడం మామూలు విషయం కాదు. ఏమండి, దేవుని కటాక్షం పొందితేనే ఆశీర్వదించబడతాం. నిజంగా అండి వాడు దీవించబడ్డారండి, నిజంగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారండి. ఎలాగండి అంటే ఒకటే విషయం ఏంటంటే, దేవుని కటాక్షము ఆషేరు గోత్రం మీదకి వచ్చింది. ఆ కటాక్షము రావడం కోసమేనేమో దేవుడు ఆషేరుని ఎన్నుకున్నాడు. ఆషేరులో ఉన్న ఆ యొక్క లక్షణాలు గుర్తించాడు. ఆ లక్షణాలను బట్టి, ఒబీడియన్స్ని బట్టి దేవుడు అతన్ని విస్తరింపజేశాడు. హల్లెలూయా. నేను ఇదే నమ్ముతాను. ఏంటంటే విధేయత కలిగిన వాడికి కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే, ఇదిగో తన సహోదరులందరికంటే ఇతడు హెచ్చించబడతాడు. నేను ఇక్కడ మాట చెప్తా వినండి ప్రియులారా. ఈ బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి మనము రెవల్యూషన్ దాకా చూస్తే ఆశీర్వదించబడిన వాళ్ళ లెక్క చాలా ఉంది. ఆమేన్. అవునంటారా కాదంటారా? అబ్రహాం ఇంట్లో తన సహోదరులు ఉన్నారు. తండ్రి తెరహు, ఇంకా సహోదరులు ఉన్నారు. వాళ్ళకి రాని ప్రత్యక్షత కేవలం అబ్రహాముకి ఎందుకు వచ్చింది? మిగతా అంతమంది సహోదరులు ఉన్నారుగా ఇంట్లో. అంతకుముందు మీరు లెక్క చూస్తే ఆది కాండంలో చూస్తే 12వ అధ్యాయం కానీ లేకపోతే 11వ అధ్యాయం కానీ మీరు చూస్తే, ఆ 11వ అధ్యాయంలో అంతా మీరు చదివితే అబ్రహాం యొక్క వంశావళి, అబ్రహాంకు ముందు ఉన్నటువంటి తరాల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే అబ్రహాం కాలంలో ఉన్నటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఎవరిని ఎన్నుకోకుండా ఈ ఒక్క వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? తన సహోదరులందరికంటే
అబ్రహాముని హెచ్చించాడు. హల్లెలూయా. విడిచిపెట్టిపోయేవాడిని, అన్నీ వదులుకొని పోయేవాడిని ఎవరైనా అసలు అంగీకరిస్తారా? ఎవరైనా పిచ్చోడు అంటారు, అన్ని వదులుకొని పోతావేరా, ఉన్న ఊరిని వదిలిపెడతావేరా అని అంటారు. కానీ విడిచిపెట్టి వెళ్ళిన పోయినా కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు కనుక వెళ్ళిన ప్రతి చోట నెలను అబ్రహాముకు తోడై ఉండి అబ్రహామును భూమి మీద సమస్త వంశముల కంటే, భూమి మీద సమస్త జనము కంటే అబ్రహామును ఆశీర్వదించాడు. హల్లెలూయా. తన సహోదరులందరికంటే హెచ్చించాడు. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇతని వల్ల ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి దేవుడు సహోదరులందరికంటే ఎందుకు హెచ్చిస్తాడు? ఎందుకంటే అన్నీ విడిచిపెట్టి ప్రభువు నమ్ముకున్నారు కనుక, ఎన్ని అవమానాలైనా నిందలైనా భరించారు కనుక, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక తగిన సమయం ఉంది వారిని అబ్రహామును ఏం చేశాడు? హెచ్చించాడు. అతను ఆశీర్వదించబడ్డాడు అంటానికి 2 విషయాలు చెప్తాను. ఒకటి, అతడు భూమి మీద దీవించబడ్డాడు. నిజమే, అన్నీ సమకూర్చబడ్డాయి అబ్రహాముకి. 26వ అధ్యాయం ఉంటుంది. అన్నీ సమకూర్చబడ్డాయి. అబ్రహాములాగా దీవించబడిన వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారంటే లేరనే చెప్పాలి. హల్లెలూయా. దీవించబడిన వ్యక్తి అబ్రహాములాగా ఎవరు లేరనే చెప్పాలి. కానీ ప్రియులారా, కొన్ని దినాలు గడుస్తున్న కొలది ఆషేరు ఎందుకు దీవించబడ్డాడు? కారణం ఏంటి అసలు? ఎందుకు యాకోబు వంశంలో ఉన్న వాళ్ళంతా గోత్రాలుగా మార్చబడ్డారు? వారిలో ఎందుకు యూదా గోత్రంలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు? అసలు ఇదంతా ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొనటం వలన, తన సహోదరులందరికంటే ఆ వ్యక్తిని హెచ్చించటం వలన, అతడు దేవునికి విధేయుడవటం వలన దీవించబడ్డారు. ఆ వ్యక్తి దీవించబడ్డాడు. ఇప్పుడు అబ్రహాము విధేయుడైన వాడా కాదా? చెప్పండి. అతని విధేయత ఎక్కడ తెలిసింది మీకు? పలు సందర్భాల్లో చెప్పగలం. పలు సందర్భాలు ఉన్నాయి. దేవునికి, ఆయన మాటకి విధేయుడైనట్టుగా, ఇంటికి వస్తేనేమో లోబడినట్లుగా, సాష్టాంగపడినట్టుగా, బలిపేట మీద కొడుకుని మంటి ఇచ్చినట్టుగా, అవునా, బలి అర్పణ జరిగిస్తున్నట్టుగా, ఎక్కడైనా మాట ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతే సచ్చినట్టుగా, ఒక్క మాట దేవుడికి ఎదురు చెప్పకుండా వెళ్ళిపోయినట్టుగా, ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా చేసినట్లేదు. ఒక్క చోట మాత్రమే వాగ్దానం కోసం కనిపెట్టమంటే హాగరు విషయమై వివాహం చేసుకున్నందున ఏంటి, దేవుడు నా సన్నిధిలో నిందారహితుడైనాడు జాగ్రత్తగా అని చెప్పి కాస్త హెచ్చరించినట్టుగా చూసాం అక్కడ. ప్రియులారా, సంపూర్ణంగా విధేయుడై ఉన్నాడు. అందుకే దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? తన సహోదరులందరికంటే అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు నీ కుటుంబంలో చూడండి, మనల్ని చూడండి. నేనేమంటానంటే, నేనైతే నా లెక్కలో అయితే నేను చూసేది ఏంటంటే, ఎంత ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నానో నేను అంతగా నేను దీవించబడ్డానని చూస్తాను. హల్లెలూయా. ఐ ఆమ్ గోయింగ్ టు బి బ్లెస్. మరి నీ విషయంలో ఏంటి? ధనం మూలంగానా, లేకపోతే ఆస్తులు సంపాదించుకునే విషయంలోనా, లేకపోతే క్రీస్తును సంపాదించుకున్నామనే విషయంలోనా? నువ్వు ఏ విషయంలో ఆశీర్వదించబడ్డానని అనుకుంటున్నావు? ఆమేన్. దేవుని నిత్య రాజ్యములకు అడుగు పెట్టడానికి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో అదే గొప్ప ఆస్తి. హల్లెలూయా. ఇట్ ఈస్ ద రిచెస్ట్, యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఆత్మీయ స్థితిలో ఎదిగిన వ్యక్తి నీవైతే నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి. నీ సహోదరులందరికంటే నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి. నీ కుటుంబంలో ఉన్న స్త్రీలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికంటే నీ ఆత్మీయస్థితిలో హెచ్చైన వ్యక్తివి నీవు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి వారికి దీవెన రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. నిండు మనసుతో వెంబడించినటువంటి కాలేబుకి దేవుడు ఏమీ ఇవ్వలేదా? ఒట్టి చేతులతో పంపించాడా హెబ్రోనికి? లేదు కదా. రాళ్ళు రప్పలు కావాలని ఎన్నుకొని దాన్ని పొలంగా సేద్యంగా మార్చి ఆశీర్వదించబడలేదా? హల్లెలూయా. నిన్ను కోరుకున్నాడు దేవుడు అంటేనే నువ్వు యేసు వలన ఆశీర్వదించబడిన వ్యక్తివి అని అర్థం. దేవుని స్తోత్రం. ఇంతమందికి లేని పరలోక భాగ్యము ప్రత్యక్షత దేవుడు నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. సో నేనేమంటానంటే, మనము ప్రభువుని ఎరిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదము. ఇది లోకములో ఉన్న వాళ్ళకి డబ్బు రీత్యా అనుకుంటారేమో కానీ ఆత్మీయ జీవితంలో అయితే, ప్రభువు విషయంలో అయితే, ప్రభువు దృష్టికి అయితే ఎవడు ఆత్మీయంగా రిచెస్ట్గా ఉన్నాడో వాడు నిజంగానే ప్రభువు నందు ధనవంతుడే. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆషేరు విషయానికి వస్తే యాకోబు ఏం పలికాడు ఆషేరు గురించి? ఆది కాండం చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ప్లీజ్ రీడ్ ఇట్. ఆషేరు గోత్రాన్ని గురించి యాకోబు ఏమని ప్రవచించాడు? పరిశుద్ధ గ్రంథములో నుంచి
ఈ రోజు నుంచి నీకు శ్రేష్టమైన ఆశీర్ వంటి దీవెన నీకు కలుగును గాక. ఆమె నేను చెప్పండి అందరు బిగ్గరగా హల్లెలూయా. ఒక్క నిమిషం కూడా దీని అమ్మా 49వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. ఆషేరు నొద్ద ఏముందంట? శ్రేష్టమైన ఆహారము కలదు. రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. అది దీవెనంటే. హల్లెలూయా. రాజులకే ఆతిథ్యం ఇవ్వగలిగినట్టుగా దీవించబడ్డాడంట ఆషేరు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ శ్రద్ధగా ఆలకించండి. ఆషేరు ఆశీర్వదించబడిన వాడే అని యాకోబు సైతం ప్రవచించాడా లేదా? ప్రవచించాడు. మోషే ప్రవచించాడా లేదా? ప్రవచించాడు. ఆషేరు ఎండిపోయిన గుంట, ఎండిపోయిన నీరు అని అన్నాడా? లేదు కదా. అతడు దీవించబడిన వాడిని ఆత్మసాక్ష్యం చెప్తున్నాడు కదా. ఏ విధంగా దీవించబడ్డాడు? నేనంటాను ప్రియులారా, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదంటే దేవుని ఉద్దేశం ఇక్కడ ఏదో తినడానికి తరతరాలు ఆహారం ఉంటుంది, అతనికి కరువు అనేది లేదని ఒక పాయింట్ అయితే, రెండవది అతడు ఆత్మీయంగా దేవుని వాక్యం చేత గోత్రంలో ఉన్న ప్రజలు నింపబడ్డారని నేను చెప్తున్నాను ఇక్కడ. హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ దట్. హల్లెలూయా. ఒక వ్యక్తి నిజంగా సమృద్ధి కలిగి ఉన్నాడంటే, ఎందులో సమృద్ధి కలిగి ఉన్నావు నాయన నీవంటే, నేను పలానా విషయాలు సమృద్ధి కలిగి ఉన్నాను, మా ఇంట్లో సరుకులు ఉన్నాయి, మా ఇంట్లో బియ్యం ఉన్నాయి, మా ఇంట్లో పలానా ఉన్నాయి, పలానా వస్తువులు ఉన్నాయి, పలానా బట్టలు ఉన్నాయి, మా ఇంట్లో బీరువా ఉంది, మా ఇంట్లో వస్తువులు అన్నీ ఉన్నాయి, సర్వ సమృద్ధిగా అన్నీ ఉన్నాయి. నువ్వు చెప్పొచ్చు, అవి ఉండాలి, దేవుడు ఇస్తాడు, పొందాలి. ఆమేన్. అవి అవసరమే. హల్లెలూయా. కానీ బట్ గాడ్, దేవుడు ఏం చూస్తాడు? నిర్జీవమైన వస్తువులు ఇంపార్టెంట్గా, అద్భుతమైన, ఘనమైన మా విశ్వాస ఇంట్లో ఉన్నాయని ఆయన వచ్చి కూర్చుంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇఫ్ హి హస్ కమ్ టు ది సిట్టింగ్ ఇన్ యువర్ చైర్, ఆయన వచ్చేసి ఘనమైన చైర్ నా బిడ్డ ఇంట్లో ఉంది, ఈమె గనురాలు అని అంటాడా? అనడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఆత్మీయ స్థితిలో ఎవరు ఎత్తుగా ఉన్నారు వాళ్ళ దగ్గరకు వస్తాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని భయపరచండి. ఆయన చప్పట్లు కొట్టి గణపరచడం ఇంక సందేహం ఎందుకు మనకి? గట్టిగా స్తోత్రం చెప్పు. కాబట్టి ఆయన ఏముంది నీ దగ్గర అంటే, నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, నా దగ్గర ఘనమైనవి ఏమీ లేవు ప్రభువా, నా దగ్గర విలువైనవి ఏమీ లేవు ప్రభువా అంటే, ఘనమైనది ఒకటి ఉంది నీ దగ్గర అంటాడు. ఏంటంటే ఆత్మీయ జీవితం. హల్లెలూయా. ప్రార్థనా జీవితం. హల్లెలూయా. అప్పుడు నిన్ను ఆయన అంటాడు, యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్, నీవు ధన్యురాలవు, నువ్వు దీవించబడిన వ్యక్తి అంటాడు. ఈరోజు మనందరినీ దేవుడు ఆ స్థితికి హెచ్చించును గాక. హల్లెలూయా. పోనీ ఆషేరు దగ్గర ఏమి చేయి చాచడం అనే అర్థమేగా. సమృద్ధి ఉందంటే ఏంటి దాని అర్థం? చేయి చాచడం అనే అర్థం. రాజులు వచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారంటండి. ఎవరు? రాజులకే ఆతిథ్యం ఇచ్చేంత సమృద్ధి ఆషేరు వద్ద ఉంది. ఇదే సమృద్ధి ప్రవక్తల్ని పోషించగలిగిన సామర్థ్యం సారెపతు విధవరాలకు ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రవక్తల్ని పోషించింది. హల్లెలూయా. తాను, తన కుటుంబంలో, తన బిడ్డ, తాను కూడా కరువు దినములన్నిటా కూడా సమృద్ధిగా పోషించబడి దీవించబడింది. గనురాలైనటువంటి స్త్రీ ఇంటికి వచ్చిన ఎలీషా ప్రవక్త ప్రార్థించగా, మీదికి ఈ ఋతువున నీ కౌగిటి కుమారుడు ఉంటాడంటే కుమారుడు కలిగాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనంటాను ప్రియులారా, అంతమంది ఇల్లుంటే, అంతమంది గృహాలుంటే ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, ఆమె ఈ దైవజనుడు భక్తి గలవాడని గుర్తించిందంటే, అసలు ఆమె ఎంత భక్తి గలరాలు, భక్తి గలమైన వ్యక్తి, ఎంత గనురాలు. ముందు అసలు ఆమెను చూడండి. ఓ దైవజనుడికి సమృద్ధిగా ఇల్లు కట్టించి ఇచ్చి తన మన దగ్గర ఉంటే మంచిది అనుకుందంటే కారణం ఏంటి? ఆమె ఎంత దైవభక్తి గల వ్యక్తి, గనురాలు. అంటే ఒక ధనవంతురాలైన వ్యక్తి కాదని నేను అంటలేదు, కానీ మరి ఒక కోణం చూడండి, స్పిరిచువల్గా. ఆమేన్. నేను అంటాను, ఆ ఇంట్లో ఆమె ఆశీర్వదించబట్టుకు యోగ్యురాలు. అందరు చెప్పండి, యోగ్యురాలు. అందరూ చెప్పండి, యోగ్యురాలు కిరీటం పొందుతుంది. ఆమె నేను చెప్పండి. కనుక ప్రియులారా, మీ దృష్టికి మరి ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఆయా కాలాల్లో కొంతమంది సహోదరులను ఎన్నుకున్నాడు, సేవ కొరకు ఎన్నుకున్నాడు, యుద్ధాల కొరకు ఎన్నుకున్నాడు. వాళ్ళల్లో, వాళ్ళ కుటుంబాల్లో మిగతా వాళ్ళని ఎవరిని ఎన్నుకోవాలా? ఎన్నిక చేయబడిన దెబోరాను కానీ, ఎన్నిక చేయబడినటువంటి స్త్రీలు బహుబలముగా
ఈ పాత నిబంధన గ్రంథ కాలంలో ఎన్నుకొనబడ్డారు. వాళ్ళు దేవుని చేత ఎన్నుకొనబడిన వారై ప్రత్యేకంగా వాడబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఎన్ని వివరంగా రెఫరెన్స్లుగా ఇవ్వాలంటే చాలా టైం పడుతుందండి. మరి పర్లేదండి, 3 అయినా పర్లేదంటే చెప్దాం. మరి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఆషేరు గురించి ఒక్కసారి చూద్దాం. రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఆమేన్. కాబట్టి ఒక పరిచర్య ధర్మం కూడా అతడు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటది? పరిచర్య చేసే విధానం ఎవరికి ఉంది? అది ఆషేరుకుంది. ఆషేరుని మనము మోషే ఏమని ప్రవచించాడో మరి ఒక మాట నేను చదువుతాను, చూడండి. అది అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. అందరికంటే కటాక్షము నొందాడంట. తన పాదములను తైలములో ముంచుకొనును అన్నాడు. హల్లెలూయా. పాదములు ఎక్కడ ఉండాలి? కింద ఉండాలి, నేల మీద నడవాలి. కానీ అతని పాదాలంట తైలములో ముంచుకుని అంత రిచ్చిగా దీవించబడతారంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి, దాని అర్థం ఏంటంటే అభిషేకంతో నింపబడతాడు అని నా భావన. అర్థమైందండి? నూనె తన పాదములు ఆ నూనెతో నింపబడతాయంటే దాని అర్థం ఏదో నిజంగానే ఒక ఈ గానుగ తీసుకొచ్చి అందులో కాళ్ళు ముంచి దర్జా కూర్చుంటాడనే భావన కాదనేది నా ఉద్దేశం. మరి ఏంటంటే అభిషేకం పొందినవాడు. ఆమేన్. నూనె అంటే దేనికి సాదృశ్యం? అనాయింటింగ్ సాదృశ్యం. సరే, ఇక్కడ మనం గమనిద్దాం. అతడు తన సహోదరులందరికంటే కటాక్షం నొందిన తన పాదములు తైలములో ముంచుకొనును. అంటే ఏ విధం చేత చూసినా, ఏ దిక్కును చూసినా ఆషేరు దీవించబడిన వాడే. కారణం విధేయత, కారణం దేవుని మాట వినటం. ప్రాముఖ్యమైన లక్షణం అది. ఒబీడియన్స్. అందరూ చెప్పండి, దేవునికి లోబడితే ఆశీర్వాదం ఉంటుందని ఉండదు. హల్లెలూయా. ద సెకండ్ థింగ్ చూడండి, 25th ఆయన గురించి. ఎవరి గురించి? ఆషేరు గురించి. ఇక్కడ కమ్ములు అంటే దాని అర్థం గడప కమ్ములు ఉన్నాయా? అవి ఎనపై అన్నాడు. నీ కమ్ములు అనేసరికి ఇంటికి అతను పెట్టుకున్న కమ్ముల గురించి మాట్లాడలేదు దేవుడు. ఒక ఆత్మీయ అర్థం ఉంటుంది అందులో. అదే చదవండి. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడియునై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. హల్లెలూయా. 25వ వాక్యాన్ని వివరిస్తున్నాను, శ్రద్ధగా నా వైపు చూస్తూ వినండి. 25 ఇక్కడ 2వ అక్షరం ఏమని రాయబడింది? 2 వేసింది కదా అక్కడ. 25లో అక్కడ ఏమనుంది? పాదరక్షలు. అందరు చెప్పండి, పాదరక్షలు. అంటే అతడు ఏ విధంగా అయితే నడుస్తాడో ఆత్మీయ జీవితంలో నడక, ఆత్మీయ జీవితంలో అతడు నడుస్తున్న విధానం ఎలాంటిదంటే తన పాదరక్షలు ఇనపవి అంట. అంటే దాని అర్థం ఏంటి? ఇనప చెప్పులు వేసుకున్నాడని కాదు. దిక్కుమాలిన ఆలోచనలు కొంతమందికి వస్తాయి. అట్ట ఆలోచించబాకండమ్మా, మీకు వందనాలు. ఇనప చెప్పులు ఎవడన్నా వేసుకుంటాడా? ఎవడు వేసుకోడు. దేవుని ఉద్దేశం ఏంటి ఇక్కడ అంటే తన నడక, తన యొక్క ఆత్మీయ నడక, ఆ జీవితం అంతా ఎలా ఉందంటే ఇనుము లాంటిది. చెప్పండి ఎలాంటిది? ఇనుము లాంటిది. అంటే దాని అర్థం ఏంటి? తాను ధరించుకున్న పాదరక్షలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? పాదరక్షలను గురించి మనం ఆలోచిస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చదవాల. ఏమనుంది? సువార్త వలనైనా దేవుని యొక్క సువార్త ఏందంటే ఎవరికి వాక్యం తెలీదా? ఎన్నిసార్లు చెప్పుంటానండి బిడ్డలారా. నాకు నోరు తిరగలేదనుకో, కొన్ని మీకన్నా తిరగాలిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు చదవండి. సువార్త వలనైన జోడు అంటే సిద్ధ మనసైన జోడు. ఎవ్రీ టైం, ఎనీ టైం ఆషేరు సిద్ధంగా ఉంటాడు దేవునికి ప్రార్థించడానికి. దేవునికి లోబడే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ ఆషేరు అంటే ఎలాంటి వాడు? దాన్ని వివరణ ఇస్తున్నాను ఆత్మీయంగా మనకి బలపడతామని మనం. హల్లెలూయా. అంటే ఏంటి? అతని ఆత్మీయ జీవితం ఇనుము వంటిదంటే ఎవడో దాన్ని కదిలించగలడా? ఇనుముని ఎవడైనా ఇష్టం వచ్చినట్టు చేయగలడా? ఇనుముతో ఏం చేయగలచ్చు? దంచి పారే అవతల వ్యక్తుల్ని. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీ మనస్సు అనే నడుమును కట్టుకున్నప్పుడు నీ పాదరక్షలకు కూడా సిద్ధ మనస్సు అనబడిన సువార్త వలన అనే ఒక జోడు నువ్వు పెట్టుకోవాలి కాళ్ళకి. అంటే ఎప్పుడైనా నీ నోట్లో నుంచి క్రీస్తు గురించి సువార్త వస్తే నీకు ఆ జోడు ఉన్నట్టు పాదరక్షలు. హల్లెలూయా. యేసు ప్రభువును గురించిన సువార్త ప్రకటించే
మనసు నీకుంటే నీకు ఆ పాదరక్షలు ఉన్నట్టే. మరి సంఘం ప్రకటిస్తుందా? నువ్వు ప్రకటిస్తున్నావా? ఏదైనా ఒకరికైనా ఇద్దరికైనా అసలు ప్రభు గురించి చెప్తున్నావా అనేది మీరు ఆలోచించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. నీ కమ్ములు ఇత్తడివియు ఇనుపవియు ఇత్తడియు నయి ఉండును అని లేఖనంలో రాయబడింది. అంటే ఇతని ఆత్మీయ జీవిత విధానం కానీ ఇతడి ఆత్మీయ పరుగు కానీ ఒక చాలా స్ట్రాంగ్ అయిందన్నమాట. చాలా ఇనుపగలదు. అంటే ఇనుపదంటే చాలా బలమైనది, చాలా బలమైనది. నేను ప్రియులారా ఒక మాట చెప్తా. బలమైన వాడు కూడా ఈ లోకంలో కొన్ని బలహీనతల వల్ల బలహీనపరచుకుంటున్నాడు. మీ అందరికీ తెలుసు సంసోను మీద ఉన్న అభిషేకం. ఈ హ్యావ్ ఏ మోర్ అనాయింటింగ్. ఎంత అభిషేకం అంటే నేను ఇంకా చరిత్రలో బాగా చదివాను, ఇంకా ఆయన గురించి బాగా తెలుసుకున్నాను. ఆయన అభిషేకం మామూలు చాలా ప్రత్యేకమైందండి. అది అసలు అది పొందిన వ్యక్తిని నేను ఇంకా మనకి బైబిల్లో చాలా తక్కువ అవసరమైన వాటికి ఇచ్చారండి ఆయన గురించి. ఇంకా చరిత్ర చూస్తే అసలు ఈ సంసోను కొన్న అభిషేకం మామూలుది కాదు సార్. చాలా తక్కువ విషయాలు ఉన్నాయి మనకి బైబిల్లో ఆ చాప్టర్లో. నేను తెలుసుకున్నది ఏంటంటే ఆయన బలము ఎవడు అంచనా వేయలేనంత అప్పట్లోనే కండలు తిరిగిపోయి చాలా ఎత్తుగా బలముగా, ఒక మాటలో చెప్పాలంటే పరాక్రమశాలను ఎలా చూపించాలి. ఇప్పుడు కొంతమంది రెజ్లింగ్ ఆడుతూ ఉంటారు, చూశారు తెలుసా మీకు? అప్పుడప్పుడు చూస్తుంటారు మీరు, రెజ్లింగ్ ఆడేవాడు. వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఇదివరకు, అవునా? వీళ్ళు ఈ కొట్టుకునేవాడు వాళ్ళకంటే డబల్ ఉంటాడంట, వాళ్ళందరికంటే డబల్. వాడిని ఫోటోలు చూపించడానికి మన దగ్గర ప్రొజెక్టర్ ఏం లేవు కదా. చెప్తున్నాను మీకు, అసలు అంత బలశాలి, అంత ఎత్తు ఉన్న వ్యక్తి, అతనికి కూడా అభిషేకం ఉంది. అభిషేకం ఉంటేనే బలం పనిచేసింది. హల్లెలూయా. శరీర దారుఢ్యము ఉంటానే ఉపయోగం లేదు, కానీ అది ఆత్మబలం ఉంటేనే శరీరం ఉపయోగపడుతుంది. అది ఏం ఉపయోగం ఉంటుంది? ఇక అతను ఏమయ్యాడంటే ప్రియులారా, ఫిలిస్తీన్లకు ఉన్నటువంటి సర్దారులు వాళ్ళ రాజ్యానికి ఉన్నటువంటి గేట్లు ఉన్నాయి. ఆ గేట్లు చాలా పెద్దవి. మీకు అర్థమవుతుందా? మన ఇంటి ముందు పెట్టే చిన్న చిన్న గేట్లు కాదు, వాడు ఒక తన్ను తంతిపోయి అవతల పడతాయి. అట్ట కాదు, అలా కాదు. గేటు దాదాపుగా అదిగో అంత పెద్దదై ఉంటుందంట. కనీసం ఇక్కడి నుంచి అంతవరకు, అక్కడి నుంచి ఇంతవరకు ఉంటుంది. చాలా పెద్దది. రాజ్యానికి పెట్టిన ఎంట్రన్స్ గేట్లు కదా, చాలా పెద్ద ఇనుముతో తయారు చేశారు. మనోడికి సిగా పుట్టి ఫిలిస్తీన్లు మొత్తం అతను చేయటానికి పోయాడు. ఎవర్రా ఇళ్ళసి వీళ్ళు మన జోలికి వస్తున్నారని చెప్పి ఆత్మచేత నింపబడిన వాడే వెళ్ళి ఫిలిస్తీన్లు గేట్లు ఎట్టు ఊపాడు. చాలా పెద్ద గేట్లు ఊపితే ఊడొచ్చేసిందంట ఒక దెబ్బకు. ఎలా ఎత్తేసాడు, ఎలా ఎత్తి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మామూలుగా కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న కొండ మీదకి ఇసిరేసాడు. కొండ మీదకి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారు. అట చూస్తారేందుకు నా మొహం, ఇది స్తోత్రం చెప్పకుండా అట చూస్తారేంది? ఇప్పుడు ఇలా పెట్టి ఇసిరెత్తే పోయి కొండ మీద పడ్డదంట పోయి. అసలు ఇది ఎక్కడండి? కొండ మీద నుంచి కింద గేటు ఈజీ, కానీ కొండ మీది గేటు వేసి, అది మోస్ట్ హైలైట్ థింగ్. అది దాని గురించి రాశారు. ఎంత ఆత్మాభిషేకం ఉంటే దేవుడు ఎంత బలమైన అభిషేకం ఇస్తే పరాక్రమ కార్యాలు చేశాడు. అదే ఆత్మను, అంత విలువైన ఆత్మను కేవలం ఒక పాపం విషయంలో బలహీనపరచబడి పోగొట్టుకున్నాడు సార్. నేను ఎంతగా బాధపడ్డాను. అబ్బా, ఇలాంటి అభిషేకం పొందిన ఆ రోజుల్లో సంసోను లాంటి వాడు ఇంత బలహీనపరచబడ్డాడు ఏంది అనిపించింది. ప్రియులారా, మీరు ఎంత ఆత్మీయతతో ఎదుగుతున్నారో మిమ్మల్ని అంతగా బలహీన పెట్టాలనుకుంటాడు అపవాది. మీరు అలా ఉండద్దు. ఆత్మలో బలం పొందుకుంటూనే ముందుకెళ్ళిపోవాలి, కానీ వెనుకకు తిరిగి చూడకూడదు. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. ఓ మంచి స్తోత్రం చెబుదాం ప్రభువుకి. యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా. నీ ఆత్మీయ పరుగులో నీ చెప్పులు ఇనుపవై ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? నీ ఆత్మీయ జీవితం ఇనుపదలాంటిగా ఉండాలి, అంటే బలమైనదిగా ఉండాలి. ఎవ్వడు అవతలోడు దుష్టుడు కొట్టలేని విధంగా, నిన్ను నాశనం చేయలేని విధంగా, నిన్ను పడగొట్టలేని విధంగా నీ ప్రార్థనా జీవితం ఉండాలి. ఇనుపదిలాగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అలా అంత స్ట్రాంగ్గా నడుస్తూ వెళ్ళిపోతుంటే నీ జోలి ఎవడు వస్తాడని ఇంకా ఆశారు. నువ్వు తొడుక్కున్న చెప్పులు, నీ కమ్ములు ఇనుపవి, ఇత్తడివి. ఇత్తడి దేనికి సాదృశ్యం? దేనికి వాడతారు? ప్రత్యక్ష గుడారంలో బలిపీఠానికి వాడారు. అమూల్యమైన పవిత్రమైన వస్తువులకి ఇత్తడిని వాడారు. ఇక్కడ మీరు గమనించాల్సింది, తన జీవితంలో ఇనుపదిలాగా, ఇనుములాగా తన విశ్వాసం ఉంది. తన నడక
ఆత్మీయ జీవితం అలా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి అన్న చోట ఫుట్ నోట్లు ఏముంది? బలము. అతడు జీవించుచున్న దినములలో అతనికి ఎటువంటి బలము కలుగుతుంది అన్నాడంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్. 2, అతడు సైనిక పరంగా బలం. ఆషేరు గోత్రంలో కూడా సైన్యం ఉంది. ఆషేరు గోత్రంలో కూడా పరిచారకులు ఉన్నారు. ఆషేరు గోత్రంలో కూడా ప్రార్థనా పరులు ఉన్నారు. ఆషేరు గోత్రంలో ఆత్మలో బలము కలిగినటువంటి వారు ఉన్నారు. ఆషేరు దీవించబడినటువంటి గోత్రం. అయితే ఈరోజు మీకు ఎలాంటి బలము కలగాలంటే, ఎలాంటి విశ్రాంతి రావాలంటే ఆషేరు పొందింది. ఏంటి ఆషేరు పొందింది? దైవికమైన బలం. దైవికమైన బలం. మీరు ఎంతసేపు ప్రార్థనలు గడుపుతారో అంత బలము మీకు కలుగుతుంది స్పిరిచువల్గా. హల్లెలూయా. ఇప్పుడు ఆషేరు భూమి మీద దీవించబడిన వాడే, తన సహోదరులందరికంటే ఎక్కువగా ఉండి దీవించబడిన వాడే, అలాగే ఆత్మీయతలో కూడా దీవించబడిన వాడే. ఆమేన్. ఆషేరు అంటే యాకోబు ఏమని ప్రవచించాడు? శ్రేష్టమైన ఆహార పదార్థములు కలిగిన వాడు, రాజులను తగిన ఆతిథ్యం ఇచ్చేవాడు, మధుర పదార్థములు ఇచ్చేవాడు. ఎంత గొప్ప విషయం అండి. అలాగున మనందరము కూడా ఈ సంవత్సరం అంతా దీవించబడదుము గాక. అందరు చెప్పండి అన్నమాట. హల్లెలూయా. తర్వాత ప్రియులారా 26వ వాక్యం. యెషూరును దేవుని పోలిన వాడు ఎవడనో లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. ఎవరు యెషూరును? ఎవరండి? తిరగండి. యెషూరును ఎవరండి? యాకోబునే యెషూరు అని అన్నాడు ఆ పోలి దేవుడు? నేను మీకు పజిల్ ఇస్తున్నా. వచ్చే ఆదివారం కల్లా యెషూరుని ఎవరో చెప్పాలి. నేను అప్పుడప్పుడు చెప్తా ఉన్నా కానీ మీరు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చెప్పట్లేదు కదా యెషూరుని పలానా. ఎందుకని నేను ఇచ్చేది అలాగా? మీరు చదువుతారండి. అసలు ఈ వ్యక్తి ఎవరో తెలుసమ్మా? మరి మనకేం తెలుస్తుంది? చూడండి ప్రియులారా, యెషూరును దేవుని పోలిన వాడెవడూ లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయునను. 26, 27 వాక్యాలు. నెక్స్ట్ వీక్ నేను మీకు దాన్ని తెలియజేస్తాను. చూడండి, ఇప్పుడు 28 చదవండి. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకింపబడును. ఇక్కడ ఇశ్రాయేల్ అన్నా యాకోబు అన్నా ఒకటే. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకించబడును. అందరూ తలలు పైకెత్తండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకని యాకోబు ఓట ప్రత్యేకించబడును అన్నాడు? అసలు యాకోబులో ఓట అంటే ఏంటి? ఈ ఓట ఎవరై ఉన్నారు? ఏమై ఉన్నది అసలు ఈ ఓట? హల్లెలూయా. ఈ ఓట జీవజలము. ఇది అంతర్భావంగా రాయబడినటువంటి మాట. యాకోబు యొక్క వంశములో రక్షకుడైన యేసు అనే ఓట ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఓటను గురించి లోకమంతా మాట్లాడుకోవాలి. అది ప్రత్యేకించబడిన ఓట. ఆమేన్. అవునా కాదా? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. అందులో ఏ గోత్రంలో యేసు ప్రభువు పుట్టాడు? యూదా గోత్రములో. మీరు గమనిస్తే ఆ యేసును గురించి యాకోబు అని సంబోధిస్తూ అతను ఒక ఊట అన్నాడు. ఎవరు ఆ ఓట? యేసు. ఆ ఓట ప్రత్యేకమైనది, ఆ ఓట శ్రేష్టమైనది, ఆ ఓట విలువగలది. ఆమేన్. ఇక్కడ ఓట అంటే మనందరికీ బాగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఏటి పక్కన గొయ్యి తీస్తే దాన్ని మీరు ఏమంటారు? ఇంకో పేరు ఉంటుందిగా. తీశారు, మళ్ళీ పై నీళ్ళు తీశారు, మళ్ళీ ఏమొస్తున్నాయి? దాని పేరు ఏందన్నారు ముందు మీరు?
ఏదో పేరు చెప్పారు కండి ఫస్ట్, చలం చలం అన్నారు కదా కదా, అది పక్కన పెట్టండి. బైబిల్ భాష వాడదాం అక్కడ. అది ఓట. చెప్పండి, అదేంటిది? ఓట. తీసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఓడతాను. మళ్ళీ తీస్తే ఏమొస్తుంది? మళ్ళీ ఎంతసేపు అన్నది ఏమవుతానంటే 2024 సంవత్సరాలుగా యేసు అనే ఓట ఇందులో నుంచి వస్తుంది, ఇందులో నుంచి వస్తుంది, నీలో నుంచి వస్తుంది. హల్లెలూయా. అది నువ్వు విశ్వసించిన దగ్గర నుంచి నేటి వరకు యేసు అనబడిన ఆ ఓట నీ యందు ఊరుతూనే ఉన్నవి. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. దీని చరణం ఏంటి? ఏందండి దీని చరణం ఏందమ్మా కృపమ్మ? ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. ఒకప్పుడు ఈ ఓట చెడ్డవి, చెట్టు మురికి నీళ్ళు ఉన్నాయి, అంత నలకలు ఉన్నాయి, బాగోలేదు. కానీ యేసుని నేను చేర్చుకున్నాక నా ఓట మారిపోయింది. నా ఓట పవిత్రమైనదైంది. నా ఓట ఆయన యందు ఉండి ఆయనలో నుంచి వచ్చిన జీవజలం నేను తాగి బతుకుతున్నా. హల్లెలూయా. నీవైనా నేనైనా మనమందరము కూడా వాక్యపు వెలుగులో మనమందరము జీవము గల ఈ ఓటను తాగి బతుకుతున్నాం. ఏంటయ్యా మన ఆత్మ సంతోషంగా ఉందంటే కారణం ఒకటే, ఈ ఓట క్రీస్తునందు, మన ఓట ఆయన యందు ఉంది. ఆయన ఇచ్చే జీవజల ఓట ఆయనలో నుంచి మనం తీసుకొని త్రాగుతున్నాం, బ్రతుకుతున్నాం. ఉప్పు వేసిన వెంటనే ఓట అక్షయతానుదేనే. అవునయ్యా, ఉప్పు అనబడిన నజరేయుడైన యేసు ఈ పాపి జీవితంలోకి, మన జీవితంలోకి, చెడిపోయిన ఓట లాంటి జీవితంలోకి వచ్చిన తర్వాత అది పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, మంచి నీటిగా మార్చబడింది. హల్లెలూయా. ఓ యాకోబు, నీ యందున్నటువంటి ఓట ప్రత్యేకమైనది నాయన. హల్లెలూయా. ఎందుకు నాయన అంటే మానవులందరూ ఆయన తట్టే తిరుగుతున్నారు. కారణం ఏంటంటే ప్రత్యేకమైన ఓట. లోకంలో ఓటలు చాలా, నేను అన్నది మీకు అర్థమైద్దో లేదు మరి, ప్రస్తుతం ఎదిగితే అర్థమవుతుంది. లోకంలో చాలా చెడిపోయిన ఓట్లు చాలా ఉన్నాయి. అన్ని ఓటలని చెప్పుకుంటున్నాయి అంతే. అవి ఓట్లు కాదు, ఓడలు ఉరేసి చంపేస్తాయి. అర్థమైన లోకంలో చాలా ఓటలు ఉన్నాయి, కానీ ప్రత్యేకమైన నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఓ యాకోబు, నీ ఓట ప్రత్యేకమైనది. నీవు ప్రత్యేకించబడిన వ్యక్తివే. ఆ ఓట నీలో ఉంది కదా. యేసు అనబడిన ఓట నీలో ఉంటే నీవు కూడా ప్రత్యేకించబడిన వ్యక్తివే. ఆమేన్. ఆయనలో ఉన్న జీవజలాన్ని త్రాగుతూ మనమందరము నేటి వరకు బతుకుచున్నాం. హల్లెలూయా. మనల్ని బ్రతికించుచున్నది ఎవరంటే దేవుని వాక్యం అనబడిన ఓట. తీస్తున్న కొలది వస్తుంది, తీస్తున్న కొలది వస్తుంది. తాగే పనిలోనే ఉంటున్నాం. మరి ఇది దాహం తీరదా అంటే అవును, దాహం తీరిద్ది. యేసు ప్రభు అంటాడు యోహాను సువార్తలో అనుకుంటా, తీయండి ఒకసారి. The book of John, యోహాను సువార్త, I think it is chapter 6. Yes, chapter 7 verse 37 and 38. 7వ అధ్యాయము 37, 38.
ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను ఎవరికైనా దప్పికుంటే నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మల గురించి ఆయన ఈ మాట చెప్పాను. హల్లెలూయా. అంటే విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుంచి ఆత్మ జీవ జల ఓటను పంపిస్తుంది. అంటే నీలో యేసును గురించిన ఓట ఉంది కనుక నీలో నుంచి జీవ జల నది బయటికి వస్తుంది. హల్లెలూయా. ఓటగా ఆయన నీలో ఉన్నాడు. యాకోబు ఎందుకు ప్రత్యేకమైన ఓట? నీ కుటుంబములో నీ వంశములో యేసు నీలో ఉన్నాడు కనుక నీవు నీ వంశానికి నీ ఇంటికి నీ గ్రామానికి నీ సొంత ఇంట్లో ఉన్న వంశం అంతటికి నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. యు ఆర్ ద సపరేట్ పర్సన్ బికాస్ యేసు నీ యందు ఓటగా ఉన్నాడు. నీవు ప్రత్యేకమైన ఓట, అంతే. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆయన మనలోకి వస్తే ఆయన ఆత్మను మనలో పంపితే ఏమైంది? జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. ఓట పోయి ఏమైంది? నదిలా మారింది. ప్రకటన గ్రంథం ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్. అందరు చెప్పండి, యేసు నా యందు ఓటయ్య ఉన్నాడు అనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7వ అధ్యాయం 16వ వాక్యం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7:16. వారికి ఇక మీదట పరలోకములో ఉన్న జనములకు ఇక మీదట ఆకలైనను దాహము, అదుగో దాహము ఉండదు. ఇక్కడ భూమి మీద నీకు దాహం అవుతుంది, భౌతిక శరీరం. కానీ ఇందులో మనకు ఆత్మ ఉంది కనుక ఆత్మకి జీవజల ఓట యేసై ఉన్నాడు, నిజమే. కానీ పరలోకములో మనము మహిమ దేహంతో ఉంటాము కనుక దేవుడు ఏమన్నాడు అక్కడ? అసలు నీకు అక్కడ దాహమే ఉండదు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు? కారణం చదవండి. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుడు ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి ఎండ వడగాలి తగలదు. సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి చూడండి, బాగా వినండి. వారికి కాపరి. ఎవరికి? పరలోకములో చేర్చబడిన వారికి ఆయన వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును. అంటే దాని అర్థం ఏంటి? తల్లపైకి ఎత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడికి నడిపిస్తున్నాడు? పరలోకంలో ఉన్న జనమును జీవ జలముల బుగ్గలు. అంటే పరలోకంలో ఏమున్నాయి? అంటే ఇక్కడే కాకుండా అక్కడ కూడా ఏమున్నాయి? ఇక్కడేమో ఆత్మకి కనపడకుండా ఉన్నాయి, అక్కడేమో కనపడతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. జీవ జలములు ప్రవహిస్తూ ఉంటాయి. హల్లెలూయా. సింహాసనము నొద్దు నుండి, సింహాసనము క్రింద నుండి పారుతున్నటువంటి నది జీవజల నది. హల్లెలూయా. ఆ జీవజల నది వద్దకు మనల్ని దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు పోయి అవి తాగటమే. హల్లెలూయా. మరి ఆ జల నది పారే నది ఒడ్డునే అవతల జీవవృక్ష ఫలాలు ఉంటాయి. ఫలాలు 12 కాపులు కాసేసి ఎట్లా ఉంటాయి. వెళ్ళినప్పుడల్లా ఒక కాయ తింటాం, నీళ్ళు తాగటమే. హల్లెలూయా. ఏసి రక్తమే చేయం. అసలు అది ఎంత ఆనందంగా ఉంటుందో. ఒక తోటలోకి వెళ్ళి పండిపోయిన మామిడికి తినేస్తే మొహం ఇంత బాగా వెలిగిపోతుంది కదా. అట్లాంటిది జీవజల వృక్ష ఫలమును ఆ జీవజల నీళ్లు తాగి ఆ నీళ్ళ ఒడ్డున ఉన్నటువంటి ఆ కాయలు తింటే ఇంకెంత ఫలంగా ఉంటుంది. మరి దేవుడు ఎందుకు పెట్టాడు అక్కడ అంటే మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసమే. అవి తినటం వలన మనం ఎంతో ఆనందిస్తాం. ఇంకా ఆత్మలో మీకు విషయం చెప్పిన భూమి మీద ఉన్న ఈ ఆనందం కంటే, తాత్కాలికమైన ఆనందాల కంటే అక్కడ జీవజల నదిని సేవించినప్పుడు ఆ కాయ తిన్నప్పుడు వచ్చే సంతోషం చెప్పలేనిది. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేడు, అసలు అంత ఆనందం ఉంటుంది. కొన్ని కోట్ల మంది ఉంటారు, కొన్ని కోట్ల మందికి సరిపడ జీవజల యొద్దకు ప్రభు నన్ను విలువనానా, ఇది జీవజలం, దీన్ని తాగనంటాడు. పోయి తాగటమే. ఈ దాగుపోయి మురికి నీళ్ళు ఇప్పుడు బాగా వస్తున్నాయి, నీళ్ళు అద్భుతంగా ఉన్నాయి. వరద నీళ్ళు మొత్తం అందులో కలర్ వేసి ఏం చెప్పింది. అవునా? సహజంగా అంతే కదా ఇప్పుడు. అవునా? కానీ ఈ నీళ్ళు తాగితే మళ్ళీ దాహం అవుతుంది. నేనిచ్చు నీళ్ళు తాగువాడికి ఎప్పటికీ దాహం ఉండదు అన్నాడు. ఆ నీళ్ళు ఇప్పుడు మనం తాగుతున్నాం. ఆ నీళ్ళు తాగటానికి ఆదివారం రమ్మనేది. దేవుని స్తోత్రం. అది ఇంకా ఎక్కువ తాగటానికే బుధవారం రమ్మనేది. హల్లెలూయా.
ఇక్కడ చూడండి ప్రియులారా, ఒక ట్యాప్ ఉందనుకోండి, ఆ ట్యాప్ 24 గంటలు వస్తుందని చెప్పేప్పుడు 24 గంటలు వస్తూనే ఉంటుంది ట్యాప్, కాదంటలా. దాన్ని పట్టుకొని తాగేవాడు తాగుతూనే ఉంటాడు, కాదంటలా. కానీ అది తాత్కాలికమైందే, మళ్ళా దాహం వేస్తుంది. కానీ ఈ వాక్యాన్ని ఇలా మనం స్వీకరించినప్పుడు లోపల మన ఆత్మ బలపడతా ఉంటుంది. దాహం, నీ దాహమును తీర్చేవాడు ఆయన. హల్లెలూయా. సంతోషంగా చెప్పట్లా మీరు? ఇప్పుడు దేవుడు ఏదన్నా టూర్ పెడితే పరలోకం అలా వెళ్ళి అలా వచ్చేయటానికి బస్సు ఒకటి మాట్లాడుతుంది. అవునన్నా చూసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలా, ఇక్కడికి వచ్చేసి అవునయ్యా చూశాను, అది అద్భుతంగా ఉంది, దానికోసం బతకాలా, దానికోసం ఏమని చేయాలా? ఇప్పుడు కనపట్టలేదు కాబట్టి విశ్వాసం వచ్చవా? ఏమిటి నీ గోల? అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు ఏంటి? నీ విశ్వాసం ద్వారా చూడాలి. హల్లెలూయా. నీ విశ్వాసం ద్వారా ఉన్నాయని నమ్మాలి. హల్లెలూయా. ఆ మాట చెప్పింది నేను కాదుగా, దేవుడు చెప్పినప్పుడు నమ్మాలి. హల్లెలూయా. మనుషుల మాటలు లక్ష్య అక్కర్లేదు మనకు. వాళ్ళు నమ్మకపోయినా పర్లా. అరే జీవజలం ఉందరా అంటే అది స్వీకరిస్తానన్నా, ఓకే థ్యాంక్ యూ, నేను నమ్ముతున్నానన్నా. దేవుని స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. జీవజలముల బుగ్గల యొద్దకు ఇక్కడ అందరూ చెప్పండి, జీవజలముల చెప్పండి అందరూ, జీవజలముల బుగ్గల యొద్దకు అనండి. నీటి బుగ్గలు పరలోకంలో ఒకే నది కాకుండా బుగ్గలు ఉంటాయంట. అంటే దాని అర్థం ఏంటి? రకరకాలుగా కొలనులాగా పెద్ద పెద్ద చెరువుల్లాగా ఉంటాయి పరలోకంలో. ఏది అదంతా ఏంది? జీవజలమే. అవన్నీ చాలా అందంగా ఉంటాయి. నేను అనుకుంటా ఉంటాను ప్రియులారా, అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, ఒకవేళ నా ఆలోచన నిజమో కాదు తెలియదు కానీ, ఆ జీవజలంలో కూడా చేపలు ఏమైనా ఉంటాయా పట్టుకొని కూర వండేసుకొని తీయడానికి? మనుషులు ఆడిపోయి కూడా దొరుకుతారండి. ఈ శరీరానికి సంబంధించినవి ఏది అక్కడ ఆశలు కలగవు. ఇక్కడ నాన్ వెజ్ తిన్నా, ఇక్కడ ఫ్రైడ్ రైస్ తిన్నా, ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ తిన్నా, అక్కడ ఎన్ని కావాలనిపించదు. ఎందుకంటే ఆ దేహం ఈ దేహం కాదు, అది ఆత్మ సంబంధమైనవి ఆపేక్షించుకునే దేహం అది. హల్లెలూయా. పరమనున్న పవిత్రమైనవన్నీ కోరుకునే దేహం అది. హల్లెలూయా. అవన్నీ అక్కడ దొరకవు. 2000 సంవత్సరానికి సంవత్సరం అంతమైపోతుందని చాలామంది విశ్వాసులు కొంతమందికి బోధిస్తే అందరూ కుక్కలు కాదు, కోళ్ళు కుక్కలు పందులు కూడా కాదు, రకరకాలు ఎన్నో వండుకొని తిని పారేసారు. ఏంది వచ్చింది? 24 తగిలేదు, 2024 వచ్చింది. అలా అంతమైందా? మీరు తొందరపడి పడితే ఇది చేసుకొని తినబాకండి. రాకడప్పుడే రాదు, కొంచెం టైం పట్టిద్ది. అలాగని నేనేం చెప్పలేను, ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వస్తే ఎత్తబడేటట్టు ఉండండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వస్తే ఎత్తబడేటట్టు మాత్రం రోజు సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. గోదావరి ఎక్స్ప్రెస్ తొడి హీ దేర్ మే ప్లాట్ఫామ్ నంబర్ 1000 से आ रहा है అంటే బ్యాగ్ గట్ట పట్టుకొని 11 రోజు అంటే ఈ ప్లాట్ఫామ్ కాదు, అది 7దా ఓరు నన్ను 1లో ఉంచాడు ఎందుకని పరిగెత్తి అది వచ్చేలోపు వచ్చేసింది. రాకడ కూడా అంతే సిద్ధపడు. ఇప్పుడే వచ్చేస్తుందన్న, రాకడ వచ్చేస్తుందని పూర మోగిందంటే పెట్టి సర్దేయాలి. దేవుని స్తోత్రం. అప్పుడు సర్దనిగా రెడీగా ఉండాలి. పెట్టేసరి దేవుని అంటే నీ ఆత్మీయ జీవితం రెడీగా ఉండాలి వెళ్ళిపోవటానికి. ఈ లోకం బాగా నచ్చింది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు బాగా తెలివైన వాళ్ళు ముదిరిపోయారు, బాగా ముదిరిపోయారు, బాగుండిపోయారు. ఏం చెబుతానో దాని చెవులు పెట్టి ఎట్టినారు అనమాట. అయితే ఈ లోకంలో ఉన్న యేసు ప్రభువే కావాలి మాకు అన్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. మంచోళ్ళు మీరు బాగా అందరూ చెప్పండి. ప్రత్యేకంగా ఉంటాయి నీటి బొగ్గలు, గుండ్రంగా ఎదుగు ఇలాంటిగా, ఇంత చిన్నవి కాదు, చాలా పెద్దవి ఉంటాయి. కానీ బొగ్గలు అక్కడక్కడ ఉంటాయి పరలోకంలో. ఎవడు ఎక్కడ ఉంటే అక్కడ పోయి తాగటమే. అది తాగితే లోపల మన శరీరం మనకు మహిమతో నింపబడతా ఉంటుంది, సంతోషంగా ఉంటా ఉంటుంది. అసలు అక్కడ దాహం ఉండదు, ఏడుపు ఉండదు, భారాలు ఉండవు, బాధ్యతలు ఉండవు. కొడుక్కి కూతురికి వాళ్ళకి వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఆస్తులు పంచాలని గొడవే ఉండదు. హల్లెలూయా. యేసు రక్తమే చెప్పండి. హల్లెలూయా. పిల్లలను చదివించాలనే బాధ ఉండదు. హల్లెలూయా. వాడంటారు బాధలు ఏమి ఉండవు. హల్లెలూయా. అక్కడ ఉండుటకు ఇక్కడ జీవజల ఓట నీలో ఉంచుకో. ఆమేన్. ఆయన దగ్గర ఉన్న ఓటలోనివి త్రాగు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చదువు. నీటి బుగ్గల యొద్దకు దేవుడే వారిని నడిపిస్తాడంట. వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్. ఇప్పుడు మీకు కన్నీరు ఉంది, ఇక్కడ
బిడ్డ ఎట్లా, చదువు ఎట్టా, కుటుంబం ఎట్టా, అప్పులు ఎట్ట తీర్చాలి, సమస్యలు ఎట్ట తీరవాలన్నది నిజమే, లేదని నేను అంటలేదు. కానీ పరలోకంలో మాత్రం నీ కన్నీటిని తుడిచి అక్కడ యుగయుగాలు సంతోషంగా ఉండేటట్టు చేయగలవు. దానికోసం ఈ భూమి మీద నువ్వు యేసు అనబడిన ఆ ఓట నువ్వు ప్రత్యేకంగా కలిగి ఉండాలి. ఆమేన్. యాకోబు ఎందుకు ప్రత్యేకమైన వాడు? ఆ ఓట కలిగి ఉన్నందున. తర్వాత చదవండి, ఎక్కడికి వద్దామంటే అదే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28లో 2వ లైన్. అతడు ద్రాక్షారసములు గల దేశంలో నుండును. అతడు ధాన్యము ద్రాక్షారసములు గల దేశములో ఉండును. అతడు ఇక్కడ ఇశ్రాయేలీయులు లేక యాకోబు సంతానం. హల్లెలూయా. అతనిపై ఆకాశపు మంచు కురిపించును. ఆమేన్. ఇక నా వైపు చూడండి ప్రియులారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ సమృద్ధిగా ఉంటాడు యాకోబు, ఇశ్రాయేలు సమృద్ధిగా ఉంటారు అని ఒక్క మాటతో తేల్చేశాడు. హల్లెలూయా. ఆకాశపు మంచు యాకోబు సంతతి మీద ఉంటది అని ప్రభు చెప్పారు. ఇదే మాట మీకు ప్రవచనంగా తీసుకోండి. నా కుటుంబం మీద కూడా దేవుని ఆకాశపు మంచు ఉండాలి అని కోరుకోండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండాలని కోరుకుందాం. ఆమేన్. ఈ ఆకాశపు మంచు కొన్ని దేశాల మీద ఆశీర్వాదకు జల్లుగా కురవట్లేదు. కొన్ని దేశాల్లో లేదు. దేవుని ఆశీర్వాదం, దేవుని కనికరం, కటాక్షము మంచు రూపంగా లేదు. అంటే దాని అంతా మంచు అంటే తెల్లటి మంచు పట్టం కాదు, అది ఒక ఆశీర్వాదమే. ఇట్ ఈస్ బ్లెస్సింగ్. అంటే పంటలకు సంబంధించి, ధాన్యానికి సంబంధించి దేవుని ఆశీర్వాదానికి గుర్తుగా వాళ్ళు దీవించబడతారు అన్నది సూచనగా మంచు కురుస్తుంది అన్నాడు దేవుడు. అంతే, అంతేగాని నిజంగా మంచు కురవటం కాదు దేశం మీద. కంటిన్యూషన్ చేద్దాం. 29. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకు భాగ్యం ఎంత గొప్పది అన్నాడు దేవుడు ఇక్కడ? ఎందుకంటే యాకోబు దేవుడిని కలిగి ఉంది, ఇశ్రాయేలు దేవుడని యెహోవాను కలిగి ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎందుకో ఇంత గొప్పదండి. ఎందుకు గొప్పదంటే నువ్వు సైన్యములకు అధిపతియగు యెహోవా అను రక్షకుడను అను దేవుడను నువ్వు కలిగి ఉన్నావు కనుక నీ భాగ్యం గొప్పది. నీ భాగ్యం గొప్పది. దేవుడు యెహోవా నీకు దేవుడుగా ఉన్నాడు, అందుకు నువ్వు భాగ్యవంతురాలివి అని ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. నిజమే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మీరు ముగ్గురిని పరిశీలిస్తే నేను ఒక్కొక్కటి చెప్తా వినండి. ఎందుకు భాగ్యవంతులు? ఎవరిని బట్టి మనం భాగ్యవంతులుగా ఎవరిని బట్టి మారాం? దేవుణ్ణి బట్టి. మీరు నిజంగా భాగ్యవంతులు అంటే లోకంలో చెప్పే మాటకు అర్థం ఏంటంటే ధనవంతులు అని. భాగ్యవంతులు అంటే ఏంటండి అర్థం? నేను నేర్చుకున్న తెలుగు భాషలో మరి ధనవంతులని అర్థం అవుతుంది. శ్రీనివాసరావు గారు చెప్పండి, మరి ఆయన ప్రెస్ మీట్ వింటున్నారా మీరు? భాగ్యవంతులు అంటే ఏంటి దాని అర్థం? లోకంలో వీళ్ళు భాగ్యవంతులండి, ఆ కలిగి ఉన్నోళ్ళండి అని అర్థం. మరి నాకు తెలిసిన తెలుగులో అదే ఉంది. మరి ఇంకో ఇంటర్ప్రిటేషన్ ఇంకేమైనా ఉందో మనకు తెలియదు. చిన్నప్పుడు 10th క్లాస్ వరకు తెలుగు మాస్టర్, మాకు మంచి తెలుగు మాస్టర్ ఉన్నాడు. 6 నుంచి 10 వరకు మంచి పునాది వేశారు తెలుగులో. కాబట్టి చెప్పగలుగుతున్నాం అన్నీ, దేవుని కృపది. హల్లెలూయా. భాగ్యవంతులు అన్నప్పుడు 2 రకాలుగా మనం పోల్చవచ్చు. 1 లోకంలో ఉన్న భాగ్యవంతులు, 2 దేవుణ్ణి కలిగి ఉన్నందుకు భాగ్యవంతులు. హల్లెలూయా. నిజంగానే మనము భాగ్యవంతులమే కాదని చెప్పండి. మీరు ఎవరైనా చెప్పగలరా? నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, మీకు భాగ్యవంతురాలు కాదని ఎవరైనా చెప్పగలరా? అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడో అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్న రాజులు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో నిబంధన చేశారు. హల్లెలూయా. చేసి నీతో ఉన్న నీ దేవుడు గొప్ప దేవుడు, ఆయన్ని బట్టి నీతో నిబంధన చేస్తున్నామన్నారు. హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే, గెరారు దేశంలో ఉన్నప్పుడు అనేక మంది వచ్చి ఆ గెరారు దేశపు రాజు వచ్చి ఇబ్బందులు పెట్టినప్పుడు చివరికి బావి విషయంలో, నీటి విషయంలో దేవుడు ఇస్సాకు సహాయం చేసినందున నీతో దేవుడు ఉన్నాడని తెలుసుకొని యెహోవా నీతో ఉన్నాడని అర్థమైంది. దేవుడు నీతో ఉన్నాడని, నీ పక్షమున ఉన్నాడని తెలిసింది. ఇందును బట్టి నీతో నిబంధన చేస్తున్నాం. కాబట్టి ఇస్సాకు భాగ్యవంతుడు. యాకోబు లాబాను ఇంట్లో ఉన్నాడు. మొట్టమొదట అడుగు పెట్టాడు కొంపలో. హుయ్యా. ఎవరింట్లో?
లాబాను కొంపలోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన వెంటనే ప్రియులారా, వాళ్ళ ఇంట్లో లాబాను గృహదేవతలను ఆరాధించేవాడు, హిందువుడు. అంటే హిందువుడు అనకపోయినా ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఆ దేవతలను ఆరాధిస్తున్నారు కనుక ఆయన ఒక పూజారి లేక అన్య మత ఆరాధికుడు, అన్ని దేవతలను ఆరాధించేవాడు. ఈయన రావటాన్ని ఆ రోజు క్యాలెండర్ చూసుకున్నట్టు అడుగు పెట్టినాడు, వీడు ఎట్టాంటోడో చూద్దామని అడుగుపెట్టి శకునం చూసిండంట ఆ రోజు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు అసలైన సందర్భాలు చేయాల్సినవి వచ్చినప్పుడు మీరు మంచి రోజులు చూడలేదా? మీ ఇంటికి కోడలు వస్తుంది, కోడలు ఇంటికి కోడలు వస్తుందని చెప్పినప్పుడు కొంతమంది, నేను మన సంఘాలు అని పెట్టాను, నాకు నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదుగా, ఏనండి ఏందమ్మా ఈ రోజు నేను ప్రార్థన చేయటం రమ్మను అంటే అంటది, అయ్యా మా ఇంట్లో కోడలు వస్తుంది ఇవ్వాలంట. నేను జనరల్గానేమ్మా అంతేనా, ఇంకేమైనా విషయం నేను అడుగుతా వెంటనే అలాంటిది ఏం లేదయ్యా, అసలు మంచిగా మామూలుగా దేవుడి చిత్తమే అంటారు, మొత్తం దేవుడి చిత్తమే. తీరా నేను ఆడికి వెళ్ళి కనుక్కున్నాక ఇవాళ మంచి రోజు అని మా కోడల్ని ఇయ్యాలే తెప్పించేవాడిని ఇంటికన్నా. నువ్వు శకునం చూసి లాభంలాగా చేయొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకని? బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ అంటే ఎవరు? దేవుడు. యేసయ్య ఒప్పుకోడు. ఈడేం చేసిండు? లాబాను పుస్తకం తెరిచి తిథులు నక్షత్రాలు మొత్తం అన్నీ చూసి, దయచేసి మీరు ఎవరు ఫీల్ అవ్వకండి, తిథులు నక్షత్రాల సందర్భం వచ్చింది కదా చెప్తాను. తిథులు నక్షత్రాలు అన్నీ చూసి లాబాను మా అల్లుడు వచ్చింది యాకోబు, ఇవాళ మంచిదేనా, వాడు అడుగు పెట్టిన టైం మంచిదిరా అనుకున్నాడు. వాడు చూసుకున్నాడు అంటారు, చూసుకున్నాడు. ఆడంటాడు తిరిగి, నువ్వు వచ్చినప్పుడు చూసి నేను శకునం చూశాను, అది మంచిదై ఉన్నది, అందుకే నేను దీవించబడ్డా. వాడు ఎండిపోయాడు. ఎవరు పోయాడు? యాకోబు మొత్తం పోయాడు, లాబాను మొత్తం దీవించబడ్డాడు. నేను శకునము చూచి తిని నేను దీవించబడ్డాను, వీడు మాత్రం ఎండిపోయాడు. ఇక లాభం లేదు, వీడితో లాభం లేదు అనుకున్నాడేమో. మొత్తానికి ప్రార్థన చేసి ఆశీర్వదించబడి లాభాను కంటే ఎక్కువ దీవించబడి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మన దేవుడు తక్కువ వాడా? హల్లెలూయా. అసలు ఉన్న దేవుడే ఆయన అయితే హల్లెలూయా. సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును అన్న వాగ్దానాన్ని నువ్వు స్వీకరించు. నేను స్వీకరిస్తాను, అది నేను నమ్ముతాను, అది ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. దేవుడు హెచ్చిస్తాడు, ఆ మాట ఆయనకి చెప్పాడంటే చేస్తాడు, నేను నమ్ముతాను అది. బికాస్ ఐఎమ్ ఏ బిలీవర్, ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. దేవుని ప్రతి వాగ్దానాన్ని నేను నమ్ముతాను, మీరు నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, నేను మీకు ప్రకటించిన ఈ వాక్యంలో ఎవరిని బట్టి లాబాను దేవుణ్ణి స్తుతించాడు? లాబాను యాకోబు రావటాన్ని బట్టి, అవునా కదా? యాకోబు దేవుడు ఎవరు? యెహోవా. హల్లెలూయా. చివరి పిల్లరా, ఇంకో వ్యక్తి ఉన్నాడు, మోషే మామ ఇత్రో. ఆయన ఎవరు? అన్యుడు సార్. ఆయన మోషే తన భార్య అయిన సిప్పోరా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఫ్యామిలీ దగ్గరికి తీసుకొని వస్తాడు. సిప్పోరా తండ్రి ఇత్రో. అర్థమైందా మీకు? మోషే మామ ఇత్రో, అవునా? అతడు తన కుమార్తెను, ఇత్రో తన కుమార్తెను, మోషే ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఎర్ర సముద్రం దాటి అవతలకు వచ్చి నివాసం చేస్తున్నటువంటి గుడారాలు వేసుకున్న మోషే దగ్గరికి తీసుకొని వస్తాడు. అక్కడ ఈ ఇత్రో దేవుడు ఎంత పరాక్రమ కార్యాలు మా పక్షాన చేశాడని, మోషే జరిగినవి మొత్తం ఐగుప్తు దేశంలో జరిగినవి, ఎర్ర సముద్రం ఎలా పాయలు చేశాడో, యువతల ఒడ్డుకి ఎలా తీసుకొచ్చాడో, ఐగుప్తు శత్రువులను ఆ యొక్క ఎర్ర సముద్రం ఎలాగ ముంచేశాడో, ఆ అద్భుతమైన పరాక్రమ కార్యాలన్నీ వీళ్ళ చేత దేవుడు చేయించినవన్నీ వివరించి ఇత్రోకి చెప్పిన వెంటనే, ఇత్రో నీ దేవుడు సమస్తల దేవతల కంటే మహనీయుడు అన్నాడు. హల్లెలూయా. సమస్త దేవతల కంటే పూజనీయుడు అని చెప్పి ఇత్రో వెంటనే ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి దేవునికి బలి అర్పణ చేశాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ దేవుణ్ణి నేను కూడా ఆరాధిస్తున్నాను అని. ప్రియులారా, ఎవరు భాగ్యవంతులు?
ఆయనను కలిగి ఉన్నవారు. అన్యజనులుగా ఉండి మారి ప్రభువులోకి వచ్చిన నీవు, యేసుని ఎరిగిన నీవు భాగ్యవంతుడవు ఆయన కలిగి ఉన్నందుకు. అవతల వాళ్ళు చెప్పారు, ఎన్నైనా చెప్పొచ్చు, వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దు. ఎందుకో తెలుసా? అసలైన దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావు, నువ్వు కనుగొన్నావు, ఆ ఓట నీలోకి వచ్చేసాడు, నువ్వు దీవించబడిన వ్యక్తివి. తర్వాత మాట, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఓ యాకోబు, దేవుడు నిన్ను రక్షించాడు, నిన్ను రక్షించాడు దేవుడు. నిన్ను పోలిన వాడు ఎవరున్నారయ్యా? తర్వాత, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సమస్త విషయములలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి తోడై ఉండి కాపాడుతూ వచ్చాడు. ఈరోజు ఈ లేఖనాలను ప్రభు మీ దృష్టికి తీసుకొచ్చారు. దీని అంతటికి రెఫరెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు 2 అయింది. దేవుని స్తోత్రం. ప్రభు మీ అందరిలో ఓటయ్యి ఉండి ఆశీరు ఆశీర్వాదమును దేవుడు మీకు కలుగు చేయనుగాక. ప్రార్థన. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, వచ్చిన సంఘాన్ని, బిడ్డలను ఆశీర్వదించారు, దీవించారు.